शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाढ्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి అంటే సింహరాశి జాతకులకు ఈ ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా 16వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు సూర్యుడు. 16 నుండి మాసాంతం సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు ఈ మాసం మొత్తం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటూ 20 నుండి మాసాంతం వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ 8 గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే సింహరాశి జాతకులకు ఈ 8 గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, గోచార రీత్యా ఆ స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు 12 జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలమైనటువంటి సంచారము. కుజుడు 2వ స్థానం ధనస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 12 స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు 11 స్థానంలో అనుకూలంగా ఉన్నాడు సింహరాశి వారికి. శుక్రుడు 11, 12 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శని 8వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు సింహరాశి వారికి. వక్రించడం మూలకంగా 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితం కూడాను కొంత ఈ సింహరాశి జాతకులకు శని మూలకంగా కలుగుతుంది. ఓవరాల్గా 8, 7 స్థానాలు శనేశ్వరుడి మూలకంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాహువు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. బుధుడు, గురు, శుక్రుడు ఈ 3 గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ ఆగస్టు మాసంలో ఇవ్వబోతున్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా శనేశ్వరుడు, కుజుడు, రాహువు, కేతువు, సూర్యుడు ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి సింహరాశి జాతకులు ఆగస్టు మాసంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది. గురు ముఖ్యంగా సింహరాశి జాతకులకు యోగకారకుడు. కాబట్టి శని, రాహువు మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత, అనుగ్రహము ఈ ఆగస్టు మాసంలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. తప్పకుండా మీకు గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ 8 గ్రహాల యొక్క స్థానాలు, ఫలితాలను, వారు ఇచ్చేటువంటి ఫలితాలను, నెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సామాన్యమైనటువంటి ఫలితాలే ఓవరాల్గా గోచరిస్తున్నాయి. కొన్ని నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం చాలా అవసరం ఈ మాసంలో. గురు ఏకాదశంలో ఉన్నప్పటికీ చాలా జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. గురు, శుక్రుడు, బుధుడు ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చేపట్టినటువంటి కార్యక్రమాలలో విజయ సూచనలు కనపడుతున్నాయి. ఈ 3 ప్రధానమైనటువంటి గ్రహాలు పనులు సకాలంలో కావడానికి, సంతోషాన్ని కలిగించేటువంటి గ్రహాలు,
ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి కారకం అయినటువంటి గ్రహాలు డబ్బు, రాబడి, వ్యాపారము ఇలాంటి వాటిపై కొంత ప్రభావాన్ని చూపించేటువంటి ఈ ముఖ్యమైనటువంటి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ పనులు నెరవేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. ఆఫీసులో అనవసరమైనటువంటి మనస్పర్ధలు, కలహాలు ఇలాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పనిలో మీరు ఇన్వాల్వ్ అయ్యి చేయడం మూలకంగా ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కనుక ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతి విషయం లోపల కూడాను ఆరోగ్యాన్ని చూస్తూ మీరు పనులు చేసుకోండి. ఇక స్నేహితులు, బంధువులతో అనవసరమైనటువంటి చర్చలు, తద్వారా వైషమ్యాలు వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. భార్యా పిల్లలతో మట్టుకు సంతోషంగా ఉంటారు. కుటుంబం యొక్క సహాయ సహకారాలు, పిల్లలు, భార్య, కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి సపోర్ట్ మీకు ఈ మాసంలో బాగా కనబడుతోంది. ప్రారంభించినటువంటి పనులను సంతృప్తిగా పూర్తి చేస్తారు. కొన్ని విషయాలలో అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా ఆర్థిక భారం పెరుగుతుంది. అంటే మీరు కొన్ని విషయాలలో బ్లైండ్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరో చెప్పినటువంటి విషయాన్ని మీరు ఆలోచించకుండా దాన్ని అమలుపరచ మూలకంగా మీరు ఆర్థికంగా కొంత ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి బ్లైండ్గా ఎవరు చెప్పినప్పటికీ మీరు ఆ విషయాలను అమలుపరచకుండా కొంత జాగ్రత్తగా 1కి 4 సార్లు ఆలోచించి ఏం చెప్తున్నాడు ఆ వ్యక్తి, మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, మనము చేసేటువంటి పరిధిలో ఉందా అనేటువంటి విషయాన్ని మీరు కూలంకషంగా ఆలోచించి ప్రారంభించడం చాలా మంచిది. లేని పక్షంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడము, రుణభారం పెరిగిపోవడము ఇలాంటివి సంభవించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే పిల్లల చదువు విషయం లోపల మీరు బాగా శ్రద్ధ వహిస్తారు. మంచి వారితో చర్చించి వాళ్లను ఒక మంచి స్థాయిలో నిలపడానికి కావలసినటువంటి అన్ని చర్యలను కూడాను తీసుకుంటారు. తద్వారా మీకు ఒక సంతృప్తి అనేటువంటిది ఉంటుంది. ప్రయాణాల వలన అలసట గోచరిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల మూలకంగా ఫ్రీక్వెంట్గా మీరు ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇక అధికారులతో స్నేహంగా ఉండడం చాలా అవసరం. ఈ మాసంలో మీరు కొంత స్నేహంగా ఉన్నట్టయితే మీకు మిగతా వాతావరణం మొత్తం కూడాను మారిపోతుంది. మీకు అనుకూలమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ ఆఫీసులో మీకు కలుగుతుంది. కాబట్టి హైయప్స్తో మీరు కొంత జాగ్రత్తగా అంటే స్నేహంగా ఉండండి. మీకు తద్వారా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. పనులలో ఉత్సాహాన్ని కనబరుస్తారు. ఆనందంతో పనులు పూర్తి చేస్తారు. సంతృప్తిగా ఉంటారు. రావలసినటువంటి డబ్బు మట్టుకు మీకు ఆలస్యంగా అందుతుంది కానీ లేటుగా అందుతుంది. తద్వారా కొన్ని పనుల లోపల కూడాను ఆలస్యము కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనం చూసినట్టయితే శనేశ్వరుడు ప్రతికూలంగా, రాహు, కేతు, అంగారకుడు, సూర్య భగవానుడి యొక్క ప్రతికూలత ఉన్నప్పటికీ పంచమాధిపతి అయినటువంటి గురువు యొక్క అనుకూలత మీకు ఉంది. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మూలకంగా మీకు తప్పకుండా ఈ మాసంలో కొన్ని విషయాలలో, కొన్ని కార్నర్స్ లోపల అద్భుతమైనటువంటి ఫలితాలు అందుతాయి. మీరు కొంత అనుకూలంగా అందరితో స్నేహభావంతో ఉండడం మూలకంగా పనులను మీరు కార్య సాఫల్యం వైపుకు మలుచుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సద్వినియోగపరచుకోండి.